నమస్కారం అబ్బా, ప్రతి ఒక్కరికి నమస్కారము, పేరు పేరున నమస్కారము. నా పేరు యశ్వంత్, మీ అందరికీ తెలిసిందే. టుడేస్ టెక్ ఎపిసోడ్ 67కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే, లేట్ చేయకూడదు, మనం గ్యాప్ చాలా ల్యాగ్ ఇస్తున్నాము. సో ల్యాగ్ లేకుండా ఫస్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మనకి శాంసంగ్కి సంబంధించి. శాంసంగ్ S26 ఉంటుంది కదా, ఇప్పుడు S25 లైనప్ ఉండింది ప్రస్తుతానికి. నెక్స్ట్ 2026లో S26 సిరీస్ లాంచ్ చేస్తుంది. S26లో మామూలుగా అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు వాడుతుంది కదా, అట్లా కాదంట. ఈసారి స్నాప్డ్రాగన్తో పాటు ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్లు అయినా ఉంటాయంట. లేకపోతే స్నాప్డ్రాగన్కి సంబంధమే లేకుండా అన్ని ఎగ్జినోస్ ప్రాసెసర్స్ మాత్రమే ఉంటాయంట. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. మొత్తానికి ఎగ్జినోస్ అడుగు పెడుతుంది ఈసారి. ఎగ్జినోస్ 2600. ఇంకొక అద్భుతమైన న్యూస్ ఏమంటే, ఇది 2 నానోమీటర్ ప్రాసెసర్ ఎంత చిన్నగా ఉంటే అంత తక్కువ ఎనర్జీ కన్స్యూమ్ చేస్తుంది. ఇంత చిన్న నానోమీటర్ అంటే అంత తక్కువ బ్యాటరీ లైఫ్, అంత తక్కువ పనిచేస్తుంది. అంత తక్కువ పనిచేస్తుంది అన్నంత మాత్రాన అది దాని పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుందని కాదు. ట్రాన్సిస్టర్స్ మధ్యలో స్పేస్, ఇది నేను చెప్తాను. ఈ 2 నానోమీటర్ అనేది ప్రాసెసర్ లోపల స్పేస్ ఉంటుంది కదా, స్పేస్. ఇప్పుడు ఇక్కడి నుంచి బెంగళూరుకు పోవాలంటే 2 గంటలు అవుతుంది. ఇక్కడి నుంచి అంటే హిందూపురం నుంచి 2 గంటలు అవుతుంది మినిమం కానీ మ్యాక్సిమం కానీ. ట్రైన్లోనో బస్సులోనో పోతే 1.5-2 గంటలు అవుతుంది. అదే ఇక్కడి నుంచి పక్కలో ఉండే పూలగుండుకో లేకపోతే తూముకుంటు చెక్ పోస్ట్కో పోవాలనుకుంటే అర్ధ గంటలో వెళ్ళిపోవచ్చు. ఏం అబ్జర్వ్ చేసినారు మీరు? ఇక్కడ డిస్టెన్స్ తక్కువైంది కాబట్టి టైం కూడా తక్కువైంది. ఇట్లనే ప్రాసెసింగ్ టైం తక్కువైంది. అట్లా 2 నానోమీటర్ ప్రాసెసర్ మీద వర్క్ చేస్తుంది శాంసంగ్. ఎగ్జినోస్ 2600 విల్ బి 2 నానోమీటర్ ప్రాసెసర్. అది S26 సిరీస్లో అన్నిట్లోనూ స్నాప్డ్రాగన్ ఎడిషన్, ఎగ్జినోస్ ఎడిషన్ అట్లయినా వదలొచ్చు, లేదంటే అన్ని ఎగ్జినోస్ ఎడిషన్లే అయినా ఉండొచ్చు. ఇప్పుడు యాపిల్ ఏం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు వాడదు కదా, అట్లనే సేమ్. నెక్స్ట్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlusకి సంబంధించి. OnePlus 15 ఫోన్ ఎట్లుంటుందో మీరు చూడొచ్చు, ఒకసారి కళ్ళారా మీరు చూడండి. కొంచెంసేపు గ్యాప్ ఇస్తాను. ఫోన్ ముందర, ఫోన్ వెనకాల ఇట్లుంటుంది ఫోన్ అయితే. నెక్స్ట్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్కి సంబంధించి. శాంసంగ్ S26 అల్ట్రాలో డిస్ప్లేని భారీగా అప్గ్రేడ్ చేస్తుందంట. మనకి తెలిసిన ఒక లీకర్ ఉన్నాడు. ఆ లీకర్ వాడు శాంసంగ్కి పెద్ద ఫ్యాన్ అనమాట. కానీ వాడి న్యూస్లు నిజమవుతాయండి, అందుకే నేను వాడిని ఎక్కువ తిట్టను. వాడు శాంసంగ్ ఎంత పెద్ద ఫ్యాన్ అయినా కానీ వాడి న్యూస్లు నిజమవుతాయి. వాడు చెప్తున్న దాని ప్రకారం S26 అల్ట్రాలో డిస్ప్లే అయితే 35% బ్రైట్గా ఉంటుందంట, 40% తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుందంట, 40% ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుందంట ఆ డిస్ప్లే వల్ల, 60% లెస్ స్ప్రెడింగ్ అంట. ఏమో దీనికి అది వదిలేయండి. లెస్ స్ప్రెడింగ్ అంటే మనకు తెలీదు, నాకు తెలిసి ఏమో లేండి. మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు, తప్పు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకూడదు. మనకు తెలిసిందైతే ఈ 3: 35% ఎక్కువ బ్రైట్నెస్, 40% తక్కువ పవర్ కన్జంప్షను, 40% ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అదే బ్యాటరీ ప్యాకప్. నెక్స్ట్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీకి సంబంధించి. రియల్మీ GT 8 Pro ఇప్పుడు ఓయమ్మ దగ్గర 8-9 సంవత్సరాలుగా యాపిల్ అయితే 6 ఇయర్స్ ఇస్తుంది. 6 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తుంది. మొన్నటి నుంచి ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్కి తిప్పింది దాన్ని. అట్లా శాంసంగ్ కూడా 7 ఇయర్స్కి తిప్పింది. కానీ శాంసంగ్ మొన్న తిప్పింది. అంతకుముందు అంతా 4 ఇయర్స్ 5 ఇయర్స్ మ్యాక్సిమం అంతే. 4 ఇయర్స్ అంతే, 5 ఇయర్స్ కూడా లేదేమో. కానీ అట్లనే ఈ రెండింటిని చూసుకుంటా ఈసారి మన రియల్మీ కూడా ఏం చిన్న కంపెనీ కాదు. ఈ నడమ 200 మెగాపిక్సెల్ కెమెరాలు, టెలిస్కోప్ పెరిస్కోపిక్ లెన్స్ తీసుకొస్తుంది. 5 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తుందని ప్రామిస్ చేసిందండి. అంటే ఇప్పుడు ఏమైతే ఆండ్రాయిడ్ వర్షన్ జరుగుతుందో, ఏ ఆండ్రాయిడ్ వర్షన్తో అయితే ఫోన్ లాంచ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ 17తో కానీ ఆండ్రాయిడ్ 16తో కానీ లాంచ్ అవుతుంది అనుకోండి. ఆండ్రాయిడ్ 16తో లాంచ్ అయితే ఆండ్రాయిడ్ 21 వరకు మీకు అప్డేట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్, తర్వాత సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి. ఒక 2 ఇయర్స్ ఇస్తాడేమో. 5 ఇయర్స్ అంటూ సాఫ్ట్వేర్ అప్డేట్స్, మెయిన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ 5 ఇయర్స్ ఇస్తామన్నాడు GT 8 Proలో రియల్మీ. నెక్స్ట్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ ఏమంటే, వివో X300 Pro ఫోన్ కొత్తగా లాంచ్ అయింది కదా. ఆ ఫోన్ కెమెరాలో శాంసంగ్ అట్లా బీట్ చేస్తుంది. మీరే చూడండి, నేను ఎందుకు చెప్పేది. చూసుకోండి, మీ కళ్ళ ముందరే ఉన్నాయి శాంపుల్స్ అన్నీ. X300 Pro, S25 Ultra ఈ 3 ఫోన్స్ యూస్ చేసి
జూమ్ చేసి తీసిన ఫోటో శాంపుల్స్ ఇవి మీ కళ్ళ ముందు ఉండేటివి. కలర్స్ కథ పక్కన పెట్టండి. నా అభిప్రాయం అయితే కలర్స్ పక్కన పెట్టేయండి. ఎందుకంటే ట్రూ కలర్స్ ఏమనేది ఏ ఫోన్ క్యాప్చర్ చేస్తుంది అనేది ఎవరు చెప్పలేం. ట్రూ కలర్స్ నీ కళ్ళ ముందర ఉంటే తప్ప నువ్వు చూసుకోలేవు. కానీ డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి. S25 అల్ట్రాకి X300 ప్రోకి వావ్ మంచి డీటెయిల్స్ అండి అవన్నీ. ఫ్రూట్ మధ్యలో ఉన్న ఫ్రూట్లో కూడా డీటెయిల్స్ అన్నీ క్లీన్గా క్యాప్చర్ చేసింది చూడండి. ఇది వివో X300 Pro మంచి ఫోన్స్. ఏం ఈ నడమ వివో ముందుకు వెళ్ళిపోతుంది నైట్ కెమెరాస్లో కానీ, డేలైట్ కండిషన్స్లో కానీ, డీటెయిల్స్ క్యాప్చరింగ్లో కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది వివో కూడా. వివోనే కాదండి, ఒప్పో ఫైండ్ X9 Pro కూడా ఏం చిన్న ఫోన్ ఏం కాదు. నెక్స్ట్ న్యూస్ దాని గురించే. మీరు ఒప్పోకి వివోకి ఎక్స్టర్నల్ లెన్సులు కూడా అటాచ్ చేసి మంచి జబర్దస్త్ ఫోటోలు తీసుకోవచ్చు. ఓకే, మీరు ఆ లెన్సులు అటాచ్ చేస్తే ఫోన్లు ఎట్లుంటాయి అవి కూడా మీ స్క్రీన్ మీద ఉంది. లెన్సులు కూడా మీకు దొరుకుతాయండి. ఒక 18,000 అనుకుంటా లెన్సు. వివోకి అయితే 18,000. అట్లా మీరు ఫోన్ కెమెరాకి లెన్సులు అటాచ్ చేసి మీరు ఫోటోలు తీసుకోవచ్చు. ఇది ఫోకల్ లెంత్ని పెంచుతుంది. ఎక్కువ ఫోకల్ లెన్స్లో ఫొటోస్ తీసుకోవచ్చు. మంచి పోర్ట్రేట్ మోడ్ వస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ బాగుంటుంది. ఇది నెక్స్ట్ న్యూస్ అయితే. దాని తర్వాత న్యూస్ మీరు బ్యాటరీ కెపాసిటీ అనేదాన్ని మిలియామ్ పవర్స్తో మెజర్ చేస్తాం మనము. mAh అని ఉంటుంది, మీరు చూసింటారు. 5,000, 6,000, 7,500 mAh బ్యాటరీ, 20,000 mAh పవర్ బ్యాంక్, 30,000 పవర్ బ్యాంకులు. ఇట్లా బ్యాటరీ కెపాసిటీని మిలియామ్ పవర్ mAhతో కంపేర్ చేస్తామండి మనము. మెజర్ చేస్తాము. మీ ముందు కంపారిజన్ ఫోటో ఉంది. ఐఫోన్, సామ్సంగ్ ఈ రెండు 2020 నుంచి 2025 వరకు లాంచ్ చేసిన వాటి హయ్యెస్ట్ ఫ్లాగ్షిప్స్ S20 అల్ట్రా, S21 అల్ట్రా, 2 అల్ట్రా, 3 అల్ట్రా, 4 అల్ట్రా, 5 అల్ట్రా అన్ని అల్ట్రాలు మాత్రమే. వాటి బ్యాటరీ కెపాసిటీలు చూసుకుంటే 5,000. ఓకే, కింద ఐఫోన్లు ఉన్నాయి కదా. ఐఫోన్ మొన్న 17 సిరీస్కి వచ్చింది. ఏమని 5,000 mAh దాటింది. అంత లోపలంతా 5,000 mAh లోపలే అయినా కూడా పైనుండే బ్యాటరీస్తో కంపీట్ చేస్తుంది ఐఫోన్ బ్యాటరీ. యాపిలోడు ఆప్టిమైజేషన్స్ భారీ చేస్తాడు. అందుకే ఐఫోన్స్ అంత కాస్ట్లీ ఉంటాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి డబ్బులు వెళ్ళిపోతాయి. మనం కొనే ఐఫోన్లు తయారు చేసేకి iPhone 17 మొన్న లాంచ్ చేసిండే తయారు చేసేకి వానికి 25,000 అయ్యింటే దుబారా వానికి అది. కానీ మనం ఎందుకు 70,000 80,000 ఇస్తున్నాము iPhone 17కే, ప్రో కాదు మ్యాక్స్ కాదంటే ఇదే వాని తెలివి, వాని తలగాకి ఇస్తున్నాం మనం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ డిపార్ట్మెంట్కి పోతాయి డబ్బులన్నీ. రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు ఇంకా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఫోన్ తయారు చేస్తామంటే తయారు చేసిండే ఖర్చుకి వాని లాభం మాత్రమే కాదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీకు ఇంకా కావాలంటే ఎందుకప్ప ఐఫోన్స్ ఇంత కాస్ట్లీ ఉంటాయి అని నేను ఒక వీడియో చేసిండి. 3 ఏళ్ళు అయింది వీడియో చేసి. ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఎందుకు ఐఫోన్స్ ఇంత కాస్ట్లీ ఉంటాయని. మీకు ఆ వీడియో దొరకకపోతే నా ఛానల్లో ప్లేలిస్ట్స్ ఓపెన్ చేస్తే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని ఉంటుంది. ఆ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ సెక్షన్లో ఉంటుంది ఆ వీడియో. ఫోన్ ఇట్లా చూపించి పెట్టింటా ఎందుకు ఇది ఇంత కాస్ట్లీ అని. అదే నెక్స్ట్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ మనకి iOS 26.1 నుంచి 26.4 వరకు వచ్చే అప్డేట్స్. ప్రస్తుతానికి iOS 26 నడుస్తుంది కదా. iOS 26లో 26.4 వరకు ఇచ్చే అప్డేట్స్లో వాడు కొత్తగా ఏమేమి తీసుకొస్తాడో మీకు చెప్తాను, ఒకసారి వినండి. డిజిటల్ పాస్పోర్ట్ ఉంటుందంట. ఇది ఇండియాలో ఉండదు, యూఎస్ఏలో మాత్రమే ఉంటుంది. ఐఫోన్లో వ్యాలెట్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో బస్సు టికెట్లు, ట్రైన్ టికెట్లు ఇట్లాంటివి పెట్టుకోవచ్చు ఇండియాలో. కానీ యూఎస్లో ఉంటే మీరు యాపిల్ పే కూడా వాడచ్చు. ప్రస్తుతానికి ఇండియాలో యాపిల్ పే లేదు. అంతేకాకుండా డిజిటల్ పాస్పోర్ట్ కూడా ఉంటుంది. పాస్పోర్ట్లు కూడా ఉంటాయి. పాస్పోర్టు ఐఫోన్ వ్యాలెట్లో చూపిస్తే అది వ్యాలిడ్ అంట. అది యూఎస్లో మాత్రమే, ఇండియాలో లేదు. కానీ మోర్ పర్సనలైజేషన్ వర్షన్ ఆఫ్ సిరి ఎన్హాన్స్డ్ ఆన్ స్క్రీన్ అవేర్నెస్. సిరి ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాడంట మనోడు. ఆన్ స్క్రీన్ అవేర్నెస్ ఉంటుందంట. అంటే ఇప్పుడు స్క్రీన్ పైన ఏమేమి ఉన్నాయి, స్క్రీన్ పైన ఉండే వాటిల్లో ఏమేమి వర్క్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ పైన ఉండేదాన్ని కొట్టు అవన్నీ చేయడానికి మనం వాయిస్ కంట్రోల్ వాడాల్సి వస్తుంది ఐఫోన్లో. కానీ వాయిస్ కంట్రోల్ యూస్ చేయకుండానే
స్క్రీన్ పైన ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి అవేర్నెస్ ఉంటుందంట సిరికి. అది లేదంట, వేస్ట్ ఇన్ని రోజులు. నన్ను అడిగితే ఐఫోన్లో సిరి కాదు, యాపిల్ ఇంటెలిజెన్స్ అని లాంచ్ చేసింది కదా ఏఐకి సంబంధించి, వాళ్ళ మార్కెటింగ్ టర్మ్ ఒకటి తీసుకొచ్చి, ఐఫోన్లో ఉండే ఏఐ కంటే శాంసంగ్లో ఉండే ఏఐ బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకు అట్లనో నాకు ఇంకా క్లారిఫై చేసుకోలేకపోతున్నాను నేను. ఎందుకంటే యాపిలోడు ఆలోచించి లేట్గా ఒక ఫీచర్ తీసుకొని వస్తాడు. ఆ ఫీచర్ పర్ఫెక్ట్గా ఉండేటట్లయినే తీసుకొని వస్తాడు, లేకపోతే తేడవాడు. కానీ ఈసారి మనోడు ఏఐలో కొంచెం వెనుకబడినాడు, దాన్ని కూడా ఫిక్స్ చేస్తాడని చెప్పి కోరుకుంటున్నాం మనము. ఇది ఇంకొక iOS 26.4 లోపల ఇంకొక అప్డేట్ ఏమొస్తుందంటే, ఎమోజీస్ ఉంటాయి కదండి, మనము ఈ ఊ హహ అన్నవే ఎమోజీస్, ఆ ఎమోజీస్ స్టైల్స్ కూడా ఏమో మారుస్తాడంట మనోడు. కొన్నిటివో తెలీదు, మారుస్తాడంట iOS 26.4 లోపల. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్కి సంబంధించే. ఏమంటే ఫైనల్లీ చెప్పినా కదా, ఇప్పుడే చెప్పినా కదా, ఐఫోన్ వాడు ఏమన్నా తీసుకొచ్చినానంటే చాలా ఆలోచించి లేటుగా తీసుకొస్తాడు. ఇంతే లేటుగా సామ్సంగ్ 7 జనరేషన్స్ ఫోల్డబుల్స్ లాంచ్ చేసిన తర్వాత నేను దేన్ని డిగ్రేడ్ చేయటం లేదు. నేను అందరికీ న్యూట్రల్గా ఉంటాను, అన్ని కంపెనీస్కి న్యూట్రల్గా ఉంటాను. ఇది బాగాలేదంటే బాగాలేదని చెప్తాను, బాగుందంటే బాగుందని చెప్తాను. అట్లా ఐఫోన్ వాడు సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 7 1 2 3 4 5 6 7 తర్వాత మన ఐఫోన్ వాడు ఫోల్డబుల్ తీసుకొస్తాడు. అబ్బా ఫైనల్లీ అది దగ్గరలో తీసుకొస్తానంట, నాకు తెలిసి 18 సిరీస్తో రావచ్చేమో. ఐఫోన్ ఫోల్డబుల్ పేరు ఇప్పుడు సన్న ఐఫోన్ పేరు ఐఫోన్ ఎయిర్ కదా, అట్లనే ఈ ఐఫోన్ అల్ట్రా అని ఉంటుందంట. ఐఫోన్ అల్ట్రా అంట. ఐఫోన్ ఫోల్డబుల్, ఐఫోన్ ఫోల్డ్, ఐఫోన్ ఫ్లిప్ కాదంట దాని పేరు, ఐఫోన్ అల్ట్రా డైరెక్ట్. ఐఫోన్ అల్ట్రా డిస్ప్లే సైజు ఐఫోన్ మినీ ఎంత ఉండిందో అంత ఉంటుందంట. ఐఫోన్ మినీ ఇంత ఉంటుంది ఫోను. ఎట్లా అంటే ఐఫోన్ 6 మీరు వాడింటే ఐఫోన్ 6 పైన కింద దుబ్బ బెజల్స్ తీసేస్తే చుట్టూ డిస్ప్లే పెడితే ఎట్లుంటుందో అట్లుంటుంది ఐఫోన్ మినీ. 13 మినీ కానీ 12 మినీ కానీ. ఈ ఐఫోన్ అల్ట్రాలో ఫోల్డబుల్లో క్లోజ్ చేసినప్పుడు ఫోన్ డిస్ప్లే 5.4 ఇంచ్ ఉంటుందంట. ఓపెన్ చేసినాక 7.6 ఇంచెస్ ఉంటుందంట. ఇది ఐఫోన్ ఫోల్డబుల్స్ వరకు ప్రస్తుతానికి వచ్చిండే న్యూస్ ఐఫోన్ అల్ట్రా. రైట్, నెక్స్ట్ న్యూస్ మనకి వివోకి సంబంధించి వివో X300 Pro అండ్ ఐఫోన్ 17 Pro Max ఈ రెండు ఫోన్లు యూస్ చేసి 1x 4 times 5 times జూమ్ చేసిన కెమెరా శాంపుల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. చూడండి, మీరే పక్కలోనే ఉన్నాయి, మీరే రిజల్ట్స్ చూసుకోండి. మీకు హైయెస్ట్ పొటెన్షియల్ లాగడం లేదంటే యూట్యూబ్లో సెట్టింగ్స్లో నా వీడియో చూస్తున్నప్పుడు సెట్టింగ్స్లో క్లారిటీ 1080p పెట్టుకోండి. 4K పెట్టుకుంటే 4K లేదేమో, 2K కానీ 4K కానీ పెట్టుకుంటే, ఇది 4Kలో రికార్డ్ అవుతుందో లేదో నేను ప్రస్తుతానికి గమనించుకోలేదు. 1080p పెట్టుకోండి అండి. మీరు 4K పెట్టుకున్నా కూడా మీ 4K స్క్రీన్లు ఏమి ఉండవు మీ ఫోన్ల మీద. 4K టీవీలో చూసేవాళ్ళు 4K వస్తుంది కానీ. ఓకే, 1080p పెట్టుకోండి, ఫుల్ క్లారిటీ మీకు గమనించగలరు. క్లారిటీలో ఉండే డిఫరెన్స్ కానీ డీటెయిల్స్ కానీ 1x 5x 4x శాంపుల్స్ మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఏమేమి ఐఫోన్ 17 Pro Max అండ్ వివో X300 Pro ఈ రెండు ఫోన్లో తీసిండేది. నెక్స్ట్ న్యూస్ మనకి కామెడీ. ఏం తెలుసా, టెస్లాలో ఆటో పైలట్ ఉంటుంది కదా, టెస్లా ఆటో పైలట్ కూడా యాక్సిడెంట్లు చేస్తుంది. అదేమి ఫుల్ పర్ఫెక్ట్ కాదు కదా, అది కూడా తప్పులు చేస్తుంది కదా. కానీ మీ కళ్ళ ముందు ఒక గ్రాఫ్ ఇస్తా, ఆ గ్రాఫ్ చూసి షాక్ అయిపోండి కొంతసేపు. మనుషుల కంటే చాలా తక్కువ యాక్సిడెంట్లు చేసిందంటండి టెస్లా ఆటో పైలట్. మనుషులు, ఒక నిమిషం మనం కూడా చూసుకుందాం డేటా. రైట్, మనుషులు హ్యూమన్ డ్రైవర్ 1.42 క్రాషెస్ చేసింటే, ఇది రేటు 1.42 క్రాషెస్ చేసింటే, మన టెస్లా నో ఆటో పైలట్ 1.04 అంట. కానీ టెస్లా ఆటో పైలట్ మాత్రం 0.15. వేర్ ఈజ్ 142, వేర్ ఈజ్ 15. మీరే ఊహించుకోండి. మనుషుల కంటే ఏఐ కార్ బాగా తోలుతుందంట. ఏఐతోనే నడుస్తుంది టెస్లా ఆటో పైలట్.
మన ఎలాన్ మస్క్ మామ ఏం సన్నోడు కాదు కదా, మస్క్ మామ. ఇదండి వెహికల్ సేఫ్టీ కంపారిజన్ ఇది. నెక్స్ట్ న్యూస్, లాస్ట్ న్యూస్ అండి. లాస్ట్ న్యూస్ మనకి ఐఫోన్ ఎయిర్కి సంబంధించి. ఐఫోన్ ఎయిర్ గురించి వీడేం రా ఇప్పుడు చెప్తున్నాడు, చైనాలో లాంచ్ అయిన వెంటనే ఐఫోన్ వచ్చిండే స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోయిందంట. ఐఫోన్ ఎయిర్ దీనికి బయట కంట్రీస్లో సేల్స్ లేవు, కానీ చైనాలో మాత్రం సోల్డ్ అవుట్ అయిపోయిందంట. ఇంకా లాంచ్ అయ్యిండే కొన్ని గంటలకి. వీడేం రా ఐఫోన్ ఎయిర్ లాంచ్ అయ్యి ఎన్నో నెలలు అయింది కదా, ఎందుకు ఇప్పుడు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడే చెప్పేస్తాను దానికి కూడా ఆన్సరు. మన చైనాలో రెగ్యులేషన్స్ ప్రకారము ఈ సిమ్ ఉండకూడదంట. లాంచ్ చేసినప్పుడు ఈ సిమ్ మాత్రమే ఉండకూడదంట, ఫిజికల్ సిమ్ వేసుకునేలాగా కూడా ఉండాలంట. కానీ ఐఫోన్ ఎయిర్లో ఫిజికల్ సిమ్ వేయలేము. ప్రపంచమంతా వాడు ఈ సిమ్ వేరియంట్స్ మాత్రమే వదిలినాడు. అందుకనే చైనాలో లాంచ్ లేట్ అయింది. లేట్ అయినంత మాత్రాన మేమేం తగ్గం అన్నట్టు లాంచ్ అయ్యిండే కొన్ని గంటలకి సోల్డ్ అవుట్ అంట ఐఫోన్ ఎయిర్లన్నీ. చైనా వాళ్ళకి సన్ ఐఫోన్లు కావాలని అంటుందేమో. సరేనండి, ప్రస్తుతానికి న్యూస్ అయితే ఇది. మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు మీ నాలెడ్జ్ని పెంచుకోండి. మంచి మంచి న్యూస్లే తీసుకొస్తానా, ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా తీసుకొస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఎట్లా వాడాలా, ఫోన్ చెడిపోకుండా ఎక్కువ సంవత్సరాలు వాడాలంటే ఎట్లా వాడాలా, ఫోన్ కొనుక్కునేటప్పుడు ఏమేమి చూడాలా, ఇట్లాంటి వీడియోలు. మనం కూడా కొంచెం బద్ధకస్తులమే, నిన్న చేయాల్సిండే వీడియో, కానీ మనమే హాలిడే తీసుకున్నాం నిన్న. పర్లేదు, చేస్తాం. అంతే అండి, ఈరోజు న్యూస్ అయితే ఇంతే. బాయ్. జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, అంతే.